తర్వాత ఈ వచ్చిన 1 సంవత్సరం 8 నెలల్లోనే ఒక్క వైద్య శాఖ ఆరోగ్య శాఖ సంబంధించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగాం. ఇంకా రాబోయే రోజుల్లో మన సత్యకుమార్ గారికి బీజేపీలో చాలా సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది. ప్రధానమంత్రి గారు కూడా సత్య అవార్యు అని పిలిచే అంత దగ్గరతనం ఉంది. ఏదైనా కేంద్రం నుంచి తీసుకురాగలిగిన అనుబంధం ఉంది పైన అంతా కూడా. మంత్రి గారు దాని శాఖలో చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో అద్దంకే కాకుండా ప్రకాశం జిల్లా ఈ జిల్లా కూడా వెనకబడిన జిల్లా. దాదాపు మొన్నే మా ప్రకాశం జిల్లాని కూడా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎలక్షన్ అప్పుడు చెప్పాము. గత పాలకులు ప్రకాశం జిల్లాను తీసుకెళ్లి బాపట్లో వేశారు. బాపట్లో వేసిన తర్వాత ప్రజలు వెళ్ళి కలెక్టర్ ఆఫీసులు కానీ వెళ్ళి పని చేయించుకోవడానికి చాలా దూరం అయిపోయారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఇమీడియట్గా మొన్న చేంజ్ చేసిన దాంట్లో మళ్ళీ మమ్మల్ని పాత ప్రకాశం జిల్లాలో కలిపారు ముఖ్యమంత్రి గారు. అదే కాకుండా మా ప్రాంతం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక రెవెన్యూ డివిజన్ కూడా ఇక్కడ ఇచ్చారన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మేము తీసుకెళ్లిన రిప్రజెంటేషన్ ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడింది అనేది ఒక పబ్లిక్ మాకు ఇచ్చే రిప్రజెంటేషన్ ఎవరు ప్రజలు ఇస్తారు. ఈ మేము తీసుకెళ్ళగానే ముఖ్యమంత్రి గారు ఇది ఎంతవరకు ఉపయోగం ఆ ప్రాంత ప్రజలు కానీ గమనించగలిగిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదన్నమాట. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఎప్పుడు చేసింది. ఈ ప్రభుత్వం కక్షలు కార్యక్రమాలకు దూరంగా ఉండి ప్రజాసేవ ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదన్నమాట. అట్లానే ఎన్ని కార్యక్రమాలు ఇవాళ కూటమి ప్రభుత్వం ఆ రోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేసినప్పుడు ఏదైతే కార్యక్రమాలు చెప్పారో పెన్షన్ 4,000 ఇస్తా ఉన్నారు. ఆ కార్యక్రమం చేశాం. 4,000 ఇచ్చారు, 6,000 ఇచ్చారు. దాదాపు కొంతమంది కిడ్నీ పేషెంట్లు ఉంటే 10,000 ఇస్తున్నారు. అదేవిధంగా 15 మంది పూర్తి శాతం వికలాంగతత్వం ఉంటే 15,000 ఇస్తా ఉన్నారు. ఈ కార్యక్రమం చేశాము. బస్సులు ఉచిత బస్సులు అన్నాం, ఆ కార్యక్రమం చేశాము. అదేవిధంగా పిల్లలకి చదువుకోవడానికి డబ్బులు 15,000 ఇస్తామని చెప్పాము, ఆ కార్యక్రమం పూర్తి చేయించాము. 1 కాదు 2 కాదు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం, అది చేయించేశారు. 1 కాదు 2 కాదు ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్లో ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో పేద పిల్లలు చదువుకుంటా ఉన్నారు. ఆ పిల్లలకి టీచర్లు కూడా ఉండాలంటే 16,300 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే చాలా మంది టీచర్ పోస్టులు కావాలి, డిఎస్సి పెట్టండి మా వయసు అయిపోతుందంటే ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు దాదాపు 16,300 మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఇట్లా 1 కాదు 2 కాదు చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇవాళ మంత్రి గారి చేతుల మీదుగా ఇవాళ పిఎస్సి సెంటర్ ఓపెన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా సచివాలయం సొంతం కట్టి వదిలేశారు. మనకు నాగార్జున సాగర్ కింద ఆధారపడి మనం వ్యవసాయం చేస్తా ఉన్నాం. నాగార్జున సాగర్ వాళ్ళకి ఆఫీసు లేదు. ఆ సచివాలయం మన మండల పరిస్థితితో పూర్తి చేపించి ఇమీడియట్గా ఈ వినియోగంలో తీసుకొచ్చేసి దాన్ని వాళ్ళ మంత్రి గారి చేతుల మీదుగా చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకి పేరెంట్స్కి టీచర్స్కి పిల్లలకి ఒక అనుసంధానం ఉండాలి. పిల్లలు ఏం చేస్తారు